చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ పాల వ్యాపారం ఉంది కదా. ఆయన కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో హెరిటేజ్ పాల ప్యాకెట్లే వాడాలి అని ఒక జీవో పాస్ చేయొచ్చు. మేము హెరిటేజ్ పాలు అత్యుత్తమంగా వాడతాం కాబట్టి ప్రతి అంగన్వాడీ కేంద్రాలు అయ్యే కొనొచ్చాను కదా. కానీ ఆయన అలా చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు. అదే వీళ్ళకి ఆయనకి తేడా. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. 2,40,000 మంది సుమారుగా. ఆ 2,40,000 మందికి కూడా సాక్షి పత్రిక కొనాలి. యాక్చువల్లీ జీవోలో అఫీషియల్గా సాక్షి పత్రిక అనే పేరు మెన్షన్ చేయాలి. ఒక దినపత్రిక కొనుగోలు చేయాలి అని మాత్రమే మెన్షన్ చేశారు. కానీ ప్రతి చోట సాక్షి పత్రిక మాత్రమే కొనిపించారు. ఏ ఒక్క వాలంటీర్ కూడా సాక్షి తప్ప వేరే పత్రిక కొనలేదు. అలా కొంటే వాళ్ళని ఇమీడియట్గా తొలగించారు కూడా కొంతమందిని. అలాగే మున్సిపల్ ఆఫీసుల్లో, కలెక్టరేట్ కార్యాలయాల్లో, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 1 లేదా 2 వేయాల్సిన సాక్షి పత్రికలను పదుల సంఖ్యలో వేశారు. అలా వేసి సొంత పత్రిక సర్క్యులేషన్ పెంచుకున్నారు. ఇది అధికార దుర్వినియోగం కాదా? ఇంకాస్త డీటెయిల్గా చెప్తా. భారతీయ సిమెంట్ ఎవరిదో అందరికీ తెలుసు. ఆ భారతీయ సిమెంట్స్కు 2024 ఫిబ్రవరిలో 744 ఎకరాల లీజులు కేటాయించారు. ఆ కడప జిల్లాలో ఎర్రగుంట్ల, కమలాపురం అండ్ కడప ఆ ప్రాంతాల్లో 744 ఎకరాల లీజులు ఇచ్చారు. ఇది యాక్చువల్లీ ఈ సిమెంట్ కంపెనీలకు లీజులు ఇచ్చినప్పుడు MMDR ఈ చట్టం ప్రకారం ఈ కంపెనీలకు, సిమెంట్ కంపెనీలకు కానీ ఏదైనా కంపెనీలకు లీజులు కేటాయించాలన్నప్పుడు అది పబ్లిక్ ఆక్షన్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. డైరెక్ట్గా మేము అధికారంలో ఉన్నాం కదా, సో మా కుటుంబ సభ్యులకు కంపెనీ ఉంది కదా, మేము భూములు ఇచ్చేయచ్చు అనడానికి లేదు. పబ్లిక్ ఆక్షన్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. బహిరంగంగా వేలం వేయాలి. రకరకాల కంపెనీల వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న సున్నప్రాయ గనులను బహిరంగ వేలంలో పాడుకుంటారు. ఎవరు ఎక్కువ ధర ఇస్తే ఆ ధరకు ఆ కంపెనీకి ఇవ్వాలి. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2024 ఫిబ్రవరిలో ఆ పని చేయాల. మన సొంత కంపెనీ, మనం అధికారంలో ఉన్నాం, ఇచ్చేద్దామని చెప్పి 744 ఎకరాలు ఇచ్చేశారనమాట. అలా ఇవ్వడం MMDR యాక్ట్ 1957 అండ్ 2015లో చేసిన మేజర్ మినరల్స్ కోసం ఆక్షన్ బేస్డ్ రిజిమ్ అది కూడా అమల్లో పెట్టారనమాట. దీని ప్రకారం అది తప్పు. సో ఇక్కడ నేను ఎందుకంటే ముందు ఈ ఉదాహరణ చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి తేడా అదే. అధికారంలో ఉన్నాం కదా, మా కుటుంబ సభ్యులకో లేదంటే మాకు సంబంధించిన వాళ్ళకి ఏదైనా అంటే ఓపెన్గా, నిస్సిగ్గుగా, వెచ్చలవిడిగా దారాదత్తం చేశారన్నమాట. అందుకే అసలు వైసీపీకి ఎందుకు 11 సీట్లు వచ్చాయని పదే ఆలోచించినప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి యొక్క ఆలోచన ఎక్కడ పరిమితమైంది, ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళారు, ఎంత వెచ్చలవిడిగా వెళ్ళారు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు.